తెలంగాణ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు మధ్యాహ్నం మేడిగడ్డ బ్యారేజ్ ను సందర్శించనున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద పిల్లర్ కుంగుబాటు, అన్నారం, సున్నిళ్ల బ్యారేజ్ల పరిస్థితిపై మంత్రులు సమీక్షిస్తారు. మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ ను పరిశీలించి ఇంజనీర్లు, కాంట్రాక్టర్లతో మంత్రులు చర్చించనున్నారు. బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, పాత కొత్త ప్రాజెక్టుల నిర్మాణ వ్యయం సంబంధిత విషయాలను అధికారులు వెల్లడించనున్నారు. ఎత్తిపోతలకు అవసరమయ్యే విద్యుత్, కాళేశ్వరం ద్వారా జరిగిన లాభ నష్టాలపై అధికారులు మంత్రులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించనున్నారు. మేడిగడ్డ, అన్నారం బ్యారేజ్ల సమస్యలు, వాటి పరిష్కారాలను అధికారులు వివరించనున్నారు. ప్రాజెక్టు నిర్మాణ సంస్థలు, సబ్ కాంట్రాక్టర్లు, నిర్మాణంతో సంబంధం ఉన్న అందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే మంత్రులు ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు, ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించడం వంటి అంశాలతో మంత్రుల పర్యటన ప్రాధాన్యత ఏర్పడింది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ప్రస్తుత పరిస్థితిని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మరికొన్ని గంటల్లోనే మంత్రుల బృందం కాళేశ్వరం కుంగిన ప్రాంతాన్ని పరిశీలించబోతుంది. ఇక్కడే ఇరిగేషన్, అదేవిధంగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇక్కడే ఏర్పాటు చేశారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంతో పాటు డిజైన్ సంబంధించిన అంశాలు, విద్యుత్ సంబంధించిన అంశాలు, ఎంత స్థిరీకరణ జరుగుతుంది, ఏంటి అనే అంశాలను పూర్తి స్థాయిలో ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మీదకు ఇరిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో ఇచ్చినటువంటి సమాచారాన్ని అంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించబోతున్నారు. ప్రస్తుతం మన కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులో కుంగినటువంటి ప్రాంతం ఇది బ్లాక్ 7గా చెప్తారు. బ్లాక్ 7 ప్రాంతంలోని 19, 20, 21 ఈ 3 పియర్స్ వద్ద కుంగుబాటు ఏర్పడింది. ఆ కుంగుబాటు ఏర్పడిన ప్రాంతంలో కూడా మనం పియర్స్ను గమనించవచ్చు. అక్కడ పగుళ్ళు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఆ పియర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతుందో బ్లాక్ 7లోని 20వ పియర్, ఆ 20వ పియర్ వద్ద పెద్ద ఎత్తున పగుళ్ళు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరిగింది, అసలు ప్రాజెక్టు పైన ఎందుకు కుంగుబాటు ఏర్పడింది, కుంగుబాటు ఏర్పడడానికి కారణం ఏంటని చెప్పి ఇప్పటికే నిపుణుల కమిటీ బృందం కూడా పరిశీలన చేసింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పంపినటువంటి నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ బృందం సభ్యులు కూడా ఒక నివేదిక ఇచ్చారు. డ్యామ్ నిర్మాణం పైన, అదేవిధంగా డిజైన్ పైన, నిర్మాణ లోపాల పైన ఇవన్నీ కూడా కొంత తప్పులను ఎత్తి చూపుతూ NDSA ఒక నివేదిక కూడా ఇచ్చింది. ప్రస్తుతం మనం కుంగుబాటు ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒకసారి గమనించవచ్చు. ఇదంతా కూడా బ్లాక్ 7లోని 19, 20, 21 ప్రాంతం. మిగతా చోటు కంటే ఇక్కడ దాదాపు ఒక 4 ఫీట్ల లోతు వరకు కుంగుబాటు ఏర్పడింది. ఆ కుంగుబాటు ఏర్పడినటువంటి ప్రాంతం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రాజెక్టు పైన ఈ పియర్స్ అనేది కుంగుబాటు జరగడంతో దీనిపైన నిర్మించినటువంటి బ్యారేజ్ పైన ఉన్నటువంటి రోడ్డు మార్గం కూడా ఈ కుంగుబాటు ఏర్పడిన పరిస్థితి. దీంతో ఇటు ఇరిగేషన్ అధికారులు, ఇటు L&T సంస్థ కూడా కుంగుబాటు పైన ఎందుకు జరిగిందనేది అంశాలపైన నివేదిక తయారు చేసేందుకు వారు కూడా ఒక నిపుణుల కమిటీని కూడా వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఈ బ్యారేజ్ పైన ఎవరిని కూడా అనుమతించలేదు. మనం ఎక్స్క్లూజివ్గా ఈ విజువల్స్ కూడా చూడవచ్చు. ఇక్కడ కుంగుబాటు జరిగిన ప్రాంతంలో ఏర్పడినటువంటి పగుళ్లను మనం ఒకసారి విజువల్స్లో కూడా చూడవచ్చు. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అసలు ప్రాజెక్టు నిర్మాణం సంబంధించి ఎక్కడ లోపాలు జరిగాయి ఏంటనేది మాత్రం పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరొక వైపు ఈ పియర్స్ కుంగుబాటు జరిగినటువంటి ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం మనం విజువల్స్ చూడవచ్చు. అటువైపు గోదావరి, ప్రాణహిత రెండు కలిసి దిగువకు వస్తాయి. ఆ దిగువన వచ్చినట్టు ఇక్కడ బ్యారేజ్ వద్ద నీటి నిల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి నీటినంతా కూడా దిగువకు విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఒక కరకట్ట, తాత్కాలికంగా ఒక కరకట్ట నిర్మిస్తున్నారు. ఆ కరకట్ట నిర్మించి అక్కడ నుంచి నీటినంతా కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఆ డైవర్ట్ చేసినటువంటి నీటినంతా కూడా మిగతా గేట్ల ద్వారా కిందికి విడిచిపెట్టడం జరుగుతుంది. అసలు ఈ ప్రాంతం మనం చూడవచ్చు. మనం నిల్చున్నటువంటి ఈ ప్రాంతంలోనే 20 పియర్స్, ఇది 20 పియర్స్ వద్ద కుంగుబాటు ఎక్కువగా ఉంది. ఆ కుంగుబాటు గల కారణాలతో పాటు ఎంత సేఫ్టీ ఉంటుంది, అసలు ఏ రకంగా మరమ్మతులు చేయవచ్చా లేదా అనేది మాత్రం నిపుణుల కమిటీ మరొకసారి ఇక్కడ పరిశీలించడం జరుగుతుంది. ఆ పరిశీలించిన తర్వాత నివేదిక ఆధారంగా ఈ ప్రాజెక్టు పైన ప్రభుత్వం ఏ రకంగా ముందుకెళ్తుందో మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ సుధీర్తో సతీష్, 10 TV, మేడిగడ్డ.